హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట. దానికి మిగిలిపోయిన అన్నంతో అయినా కానీ చేసుకోవచ్చు, లేకపోతే ఉడికించుకున్న ఫ్రెష్ అన్నంతో అయినా కానీ చేసుకోవచ్చు అనమాట. అలాగే నేను ఒక 5 ఎగ్స్ ఇలా స్క్రాంబుల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి నేను ఫస్ట్ ఎగ్ స్క్రాంబుల్ చేసుకున్న దాంట్లోనే మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఒక 5 మినిట్స్ అంటే ఒక లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సాటే చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేద్దాము. దీంట్లో ఇప్పుడు కొంచెం ఆరిగానో వేసేసుకొని అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ డార్క్ సోయా సాస్ అన్నమాట. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా, 1 స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పొడి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుందాం. మసాలాలన్నీ బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ వేసేసుకొని రైస్ వేసుకున్నాక అంతా కలుపుకొని వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ మగ్గిద్దాము. ఫైనల్గా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ ఇచ్చుకోవాలి. అంతా మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆపేసేస్తున్నాను. నేను ఒక సగం బౌల్లోకి తీసేసుకుందాం. అంతే, సింపుల్ అండ్ ఈజీ ఎగ్ రైస్ అన్నమాట. మరొక లంచ్ బాక్స్ రెసిపీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.